ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగర శివారులోని సబ్జైల్ ప్రాంతం సమీపంలో ఉన్న వికలాంగుల కాలనీలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం వినాయకుని లడ్డు వేలం అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మాది వికలాంగుల కాలనీ సబ్జైల్ ఏరియా దగ్గర గత 20 సంవత్సరాలుగా మేము వినాయక చవితి చేసుకుంటాం. ఎటువంటి కుల భేదాలు ఏమీ లేకుండా బాగా చేసుకుంటాము. లడ్డు కూడా వేలంపేట సంవత్సరానికి 25,000 ఎక్కడన్నా చొప్పున లడ్డు వేలంపాటి ఈ సంవత్సరం 25,000. ఎవరు మా వాళ్ళకి ఎవరు ఇచ్చారు? తుమ్మాది శివప్రసాద్. ఉదయం నుంచి ఏం కార్యక్రమాలు? అన్నదానము, మామూలుగా అన్నదానం తర్వాత మామూలుగా వసంతాలు చేసుకుంటాం. వేలంపేట లడ్డు వేలంపాట నిమజ్జనం. ఇప్పుడు నిమజ్జనం. మీ పేరు చెప్పమ్మా? సంగీత. ఓకే జై గణేశ. ఇది వికలాంగ కాలనీలో గత 21 సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు అత్యంత బాగా ఉత్సాహంగా చేస్తాము. సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, పిల్లలకు ఆటల పోటీలు అన్నీ బాగా జరుగుతాయి. మేము అన్నీ బాగా కలిసికట్టి చేసుకుంటాము. ఈరోజు లడ్డు వేలంపాట పాడడం జరిగింది. 25,000కు లడ్డు వేలంపాట జరిగింది. తదనంతరము వినాయకుని ఊరేగింపు చేసి సాయంకాలం 5:30-6 కల్లా విజిట్ చేస్తాం. నిమజ్జనం సిద్ధవటం. సార్ మీరు నాకు నజీర్ అంటే నజీర్ లేదే 3వ డివిజన్లో వికలాంగుల వినాయక చవితి జరగదు. నజీర్ ముస్లిమ్స్ అయినా కూడా మాకు వికలాంగుల కాలనీలో ప్రతి ఒక్క దానికి నజీరు వస్తాడు. అన్నిటికీ దగ్గరుండి చూసుకుంటాడు. సచివాలయం ఉన్నప్పుడు కూడా బాగా చూసుకుంటా అన్నాడు. సచివాలయం ఇప్పుడు లేకపోయినా కూడా, వాలంటీర్లు లేకపోయినా కూడా మాకు నజీరే ముఖ్యము. నజీర్ కోసం మేము ఏమైనా చేస్తాము. జై నజీర్. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.